అయితే ప్రియులారా ఇక్కడ గమనించవలసిందంటే ఆయన మన మధ్య నివసించెను అంటే ఎక్కడో దూరాన ఉన్నాడు. సమీపించవాని తేజస్సునందు వసించు అమరుడు ఆయన. ఎవరు సమీపించలేం కాబట్టి ఆయనే మన దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కాదు. ఏ మానవుడు చేరుకోలేడు, ఏ మానవుడు ఆయన సమీపించలేడు. అందుకే ఆయన దిగొచ్చాడు. ఆయన దిగి రావడానికి ఒక పెద్ద కారణం ఉన్నది ప్రియ. ఏంటి? దాని పిల్లలు అది ఎలా పాడతారు అనుకున్నా, చక్కగా పాడారు. చింత లేదు ఇక యేసు పుట్టారు. పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను. పాపమెల్లను పరిహరించను పరమ రక్షకుడవతరించెను. తాపు చేరిన వారి కిరుతడు భాగ్యము మోక్షరాజ్యము. తాపు చేరిన వారి కిరుతడు భాగ్యము మోక్షరాజ్యము. హల్లెలూయా. పాపము నెల్లను పరిహరించను అంటే పాపము నెల్లను అంటే సమస్త పాపమును. ఒక వ్యక్తి కాదు, మనం ఒకసారి ఒక వ్యక్తి ఒకసారి తప్పు చేస్తే క్షమిస్తాం, మళ్ళీ రెండోసారి క్షమిస్తాం. కానీ పదే పదే చేస్తుంటే మనం ఓర్పు సహనం ఉండదు మన దగ్గర. కానీ భూమి మీద ఉన్న మానవుల యొక్క ప్రతి పాపమును, పాపము వల్ల కలిగిన శాపమును, ఆ పాపము ఉగ్రతను, ఆ పాపం వల్ల కలిగిన నాశనాన్ని, మరణాన్ని ఇదంతా తీసివేయడానికి దేవుడు మరి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన మధ్య నివసించను, మన మధ్య గుడారం వేసుకున్నాడు. ఒక టెంట్ శామ్యాన వేసినట్టు అన్నమాట. గుడారం వేసుకున్నాడు. కానీ గుడారం తాత్కాలికమే కదా. అందుకే యేసయ్య ఆ గుడారం తీసేసాడు. ఎంతకాలం ఉన్నాడు భూమి మీద? 33.5 సంవత్సరాలే జీవించాడు. ఈ 33.5 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు ఆయన ఎవరికి తెలియదు పెద్దగా. 3.5 సంవత్సరాలే పబ్లిక్ గా బయటకు వచ్చాడు. అర్థమైందా? అంటే బహిర్గంగంగా తిరిగాడు. ఆయన ఏ పని మీద వచ్చాడో, ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆ పని ఆయన 3.5 సంవత్సరాలే చేశాడు. ఏంటి ఆయన పని? బోధించటం, ప్రజలను స్వస్థపరచడం, అర్థమైందా? బాగు చేయటం, ఇదే ఆయన పని. అంటే బోధించడం, స్వస్థపరచడం దేనికోసం? ఆయన డాక్టర్ కాదు. వెనకాల రహస్యం ఏంటి? ప్రజలను దేవుని వైపు తిరపడానికి, నిత్య జీవం వైపు వారిని నడిపించడానికి, వారికి రక్షణ కలగజేయడం, పాపము నుండి వారికి మొదట ఆ పాపపు పరిస్థితి ఎలా ఉంటుందో. యేసయ్య మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎంతమంది, ఒక జక్కయ్యను చూడండి, ఒక మేరీ పాపాత్మురాలైన స్త్రీని చూడండి, ఎంతమందిని ఆయన మార్చాడు. ఆయన బోధలు విని ఆయన యొక్క కనికరాన్ని, ఆయన ప్రేమను, ఆయన కరుణను చూసి ఎంతో మంది మార్పు చెందారు. అయితే ఆయన వచ్చిన పని అది. కానీ దేవుని బిడ్డలారా, మరలా ఆయన రావటానికి మరొక ప్రాముఖ్యమైన ఇదంతా జరగాలంటే, అందుకే క్రిస్మస్ ఎప్పుడు కూడా కేవలం క్రిస్మస్లో స్టార్, క్రిస్మస్లో చర్చి డెకరేషన్, క్రిస్మస్లో మరియమ్మ, శాంటా క్లాస్ అంటే క్రిస్మస్ తాత, క్రిస్మస్ బెల్స్, క్రిస్మస్ స్టార్స్, ఇవే కాదు మనం గుర్తుపెట్టుకునేది. అక్కడతో ఆగిపోతాం. కానీ క్రిస్మస్ ఎక్కడి వరకు మనం చూడాలంటే క్రీస్తు యొక్క మరణం వరకు మనం చూడాలి. ఎందుకని? ఆయన వచ్చిందే అందుకు. ఫర్ వాట్ రీజన్? అనేకుల కొరకు తన ప్రాణమును పెట్టుటకు, ఖరీదనముగా ఇచ్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చాను. దేవునికి స్తోత్రం కలిగిన దేవుని బిడ్డలారా, ఈ రోజున అయితే మరి ఆయన చంపేశారు. చనిపోయిన తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? చరిత్ర 2025 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు, అవునా? మరి ఇంతకాలం ప్రభు ఎక్కడున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడు? మరి ఇంతమంది
ఆయన అనుచరులు ఎలా? అప్పుడు ఆ రోజున 12 మందే మొదట. ఆయన వెంబడించిన వారు ఎంతమంది? 12 మంది శిష్యులు. ఆయనకు అప్పుడు 12 మంది మంచి శిష్యులు ఇచ్చాడు. ఈరోజు యేసుని వెంబడించేవారు ఆ శిష్యుల్లాగా లేరు, పరమానంద శిష్యుల్లాగా ఉన్నాం. పరమానంద శిష్యులు అంటే ఏం చేస్తాడో తెలివి లేదు, జ్ఞానం లేదు, అయోమయమైన పరిస్థితి ఉంది. అందుకే మీరు 7ంటికి ఆరాధన అంటే ఎన్నింటికి వచ్చారు మీరు? మీరే పరమానంద శిష్యులు అంటే. అర్థమైందా? దేవుని పిల్లలు గమనించండి. అయోమయం, ఏం చేయాలో తెలియదు, ఎప్పుడు వెళ్ళాలో తెలియదు. ఇట్లాగే పరమానంద శిష్యులు అంటే ఏం చేశారంట? గురువు గారు అరే పండుగ ముందు ఇంటికి సొంత అంటే వీరుగా ఉన్నారంట. ఎదురింటికి వెళ్ళి సునవేసే వాళ్ళు ఉన్నారా? ఎందుకు లేవు? మనమేమో నిద్రపోతూ సోమరులో ఉంటాం, ఎదుటివాడు స్వార్థ చెప్తాం, ఎదుటివారు రక్షణ పొందాలంటాం, ఎదుటివారు బాగుపడాలంటాం, ఎదుటివారు పాపం నుండి విడుదల పొందాలంటాం. కానీ నీ పరిస్థితి ఎలా ఉంది? వాట్ అబౌట్ యూ, ద సో కాల్డ్ క్రిస్టియన్, ద సో కాల్డ్ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్, ద సో కాల్డ్ డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్? వాట్ అబౌట్ అస్? క్రీస్తు అనుచరులు, క్రీస్తు శిష్యులు, క్రీస్తు యొక్క మరి ఆ ప్రేమను ప్రకటించే మనం ఎలా ఉన్నాం? ఇతరులను వెలిగించాలి, ఇతరులను చాటించాలి, ఇతరులను ప్రకటించాలి. అందరి తాపత్రయం అదే. ఎంతో ఖర్చు ఉన్న స్థామతను బట్టి. ఇప్పుడు మనకున్న పరిధిలో మనం చేస్తున్నాం. కొందరు కోట్లు ఖర్చు పెడతారు, ల్యాక్స్ ఖర్చు పెడతారు క్రిస్మస్కి. పిల్లారా మరి ఇంత ఆర్భాటం జరుగుతుంది. దీనంతటి వెనకాల కారణం ఏంటంటే యేసయ్యను నలుగురికి ప్రకటించాలి, చెప్పాలి. కానీ నీకు నువ్వు చెప్పుకుంటున్నావా? ఎక్కడున్నాడు యేసయ్య? సో ఆయన వెళ్ళిపోయాడు. మరి ఈ 2025 సంవత్సరాలు ఆయన ఎక్కడున్నాడు? అసలు ఆయన ఏమన్నాడు? అసలు ఈ లోకంలో ఆయన వెంబడిస్తానికి వచ్చిన వారిని, అయ్యా నా వెనకాల వస్తే మీకు ఏం ఉండదు, నాకే స్థలం లేదన్నాడు. ఏమన్నాడు? సమస్తాన్ని కలగజేసిన ప్రభు, కాబట్టి సమస్తం సృజించిన ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, చెప్పండి, నక్కలకు గొర్రెలు ఉన్నాయి, కానీ నేను తలదాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. ఎంత గొప్ప మాట అది! ఆయనకి ఈ భూమి మీద తలదాల్చుకోవడానికి చోటు కూడా లేదంట. అవన్నీ అంత ఆయనది, అయినా స్థలమేది, అందరికీ హృదయముంది, యేసుకు చోటేది, యేసుకు చోటేది. అవన్నీ అంతా ఆయనదే, కానీ అయినా ఆయనకే స్థలం లేదు. విచిత్రం ఏంటో తెలుసా? అసలు క్రిస్మస్ అంటే యేసయ్య. యేసయ్య పేరుతో జరిగే ఈ విన్యాసాలు, ఈ సందడులు, ఈ సంబరాలు, వాట్ ఎవర్ పేర్లు చాలా ఉన్నాయి. సందడని, రకరకాలు. యేసయ్య పేరుతో ఇన్ని జరుగుతాయి. యేసయ్య ఉన్నాడు అక్కడ, మిగతా అన్నీ ఉంటాయి. యేసయ్య ఉన్నది క్రిస్మస్ అయిపోతుంది మన జీవితం. దేవుని బిడ్డలారా, మన మందిరాలు, మన గృహాలు క్రిస్మస్ ట్రీలతో డెకరేషన్ చాలా అద్భుతంగా ఉన్నది పిల్లలు. కానీ యేసయ్య ఈ గోడల్లో, ఈ స్టార్లలో, ఈ డెకరేషన్లో, నువ్వు వేసుకునే వస్త్రాల్లో క్రిస్మస్ దుస్తులు ఉంటాయి కదా, అంత షాపింగ్ చేసేసారా? చేయలేదా? ఓకే, లేక చేయలేదా, లేకపోతే టైం లేక? సరే, నేను బిడ్డలారా, నేను మన గ్రాండ్ క్రిస్మస్ అకేషన్కి దాని ముందు రోజు షాప్కి వెళ్ళాను. అంతా ఆ షాప్ ఓనర్ గారు మా చల్లపల్లిలోనే పెద్ద షాపు, ఆయన ధనవంతుడు. ఏ నాన్న బాగున్నావా అన్నాడు. సరే, నేను అర్జెంట్ కొన్ని క్రిస్మస్ ఐటమ్స్ కొనడానికి వెళ్ళాను, అవసరం వచ్చి. అని అన్నాడు, ఏనా ఏం లేదు, అంత చప్పుగా ఉందా అన్నాడు. ఏంటి సంవత్సరం అంత చప్పుగా ఉందా అన్నాడు.
దేని గురించి అన్నాడు? క్రిస్మస్ గురించి. ఆయనకి క్రిస్మస్ చప్పుగా ఎందుకు అనిపించింది? తర్వాత భోజనం ఏమన్నా చప్పుగా ఉందంట. చప్పుగా ఉందని ఒక వ్యాపారస్తుడు క్రిస్మస్ గురించి అన్నాడు. అంటే ఆయనకి బేరాలు రావట్లా, బిజినెస్ లేదు. పోయిందా? సో రాజకీయ నాయకులు వస్తారు యేసుప్రభు దగ్గర, క్రిస్మస్ స్టేజ్ మీద వస్తారు. మనం కూడా మన క్రిస్మస్కి ఎమ్మెల్యే గారు, అబ్బాయి వచ్చారు, సిఐ వచ్చారు, పెద్దలు చాలా మంది వచ్చారు, వస్తారు మన అకేషన్కి. పిలిచి తప్పకుండా వస్తారు. ఎంపీలు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, మినిస్టర్లు వస్తారు. వాళ్ళు ఎందుకు వస్తారు? రక్షణ పొందేదామన్నా, పాపం ఒప్పుకొని. వీళ్ళందరూ ఎందుకు వస్తారండి క్రిస్మస్కి? యేసు దగ్గరికి వస్తే ఇదే బ్లెస్సింగ్ వస్తుంది. పాస్టర్ గారి బ్లెస్సింగ్ ఇస్తాడు, బిషప్ గారి బ్లెస్సింగ్ ఇస్తాడు. ఆ బ్లెస్సింగ్ వల్ల మనం మళ్ళా వచ్చే సంవత్సరం ఎన్నికల్లో గెలుస్తాం. సో ఇలాంటి ఆలోచనలు ఉంటాయి ఇలా. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, యేసయ్య ఎక్కడ నివాసం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దాన్ని పౌలు గారు రాశారు చక్కగా. ఆ వచనం కూడా చదివిస్తాను. ఇదే మన సందేశం. చివరికి వచ్చిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయము ఎక్కడి నుంచి అంటే దేవుని బిడ్డలారా 14వ వచనం నుండి చదివితే అర్థమవుతుంది. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను మీరు బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపాలి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాం. ఇంత పెద్ద వచ్చిన మధ్యలో కట్ చేయడానికి లేదు. అందుకే ఇదంతా చదివించవలసి వచ్చింది. చాలా పెద్ద లైన్ ఇది, ఫుల్ స్టాప్ వరకు చదివాం. కానీ చివరిలో ఏమన్నాడు? మీ కొరకు నేను ప్రార్థించుచున్నాను. దేవుని స్తోత్రం. పౌలు భక్తుడు సంఘం గురించి, విశ్వాసుల గురించి, వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు. ఏ ప్రార్థన? ఇక్కడ ఆ ప్రార్థనలో ఒక మాట ఉన్నది, ఒక్క మాట. చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. మీరు ఈ రీతిగా ఉండాలి, ప్రేమ యందు వేరుపాలి, స్థిరపడాలి, దేవుని మహిమైశ్వర్యం మీరు పొందుకోవాలి, చాలా చెప్పాడు. కానీ క్రీస్తు ప్రేమను తెలుసుకుంటారు అక్కడ కదండి. దయచేసి ఒక్క మాట ఏంటంటే, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను. హల్లెలూయా. క్రీస్తు ఎక్కడ నివసించాలన్నా? పశువుల పాకలో పుట్టినప్పుడు ఆయన ఎక్కడ పెట్టాలో తెలియక ఏం చేశారు? పశువుల పాకలో పెట్టారు. కానీ పశువుల పాక అంటే నిజంగా మనం అనుకున్న పశువుల పాక కాదది. ప్రభు జన్మస్థలము పాకయే గాని పరలోక సౌరమే పాలుని చూడ జీవితమంత పావన పాయెను. ప్రభు జన్మస్థలము పాకయే గాని పరలోక సౌరమే పాలుని
యోసేపు ఏది అంటే అంటున్నారు, ఏంటి తార, తార అందాల తార ఏం చేసింది, అమని అంతా ఆయన మహిమను చాటి. కానీ ఆ ప్రభు జన్మస్థలము పాకే, కానీ ఇట్ ఈస్ హెవెన్లీ అబోర్డ్, అంటే పరలోక సౌధం అది. అందుకే కదా జ్ఞానులు వచ్చారు పసులు బాగా ఉన్న బిడ్డను చూడటానికి. బిడ్డ అంటే వారు ఏ ఉద్దేశంతో వచ్చారో, ఈ రాజులకు రాజు పుట్టినవాడు ప్యాలెస్ లో ఉంటారని, అంతఃపురంలో ఉంటారని రాజుల మందిరానికి వస్తే ఆ రాజు అన్నాడు నాకే తెలియదు అన్నాడు. అర్థమైందా? కనుక ఆ తార ఆయన అక్కడ తీసుకెళ్ళారు. ఇక వినండి దేవుని బిడ్డలారా, మరి పశువుల పాకలో యేసయ్య పరుండ పెట్టబడ్డాడు. తర్వాత మరియా యేసేపును పెంచారు ఆయన. అవునా? యేసేపు కుమారుడు మరియమ్మ కుమారుడుగానే పెరిగాడు. కానీ ఆయనకి ఇవ్వబడిన, ఆయన చెప్పుకున్నది ఏంటి, నేను ఎక్కడ నేను యేసేపు కుమారుని మరియమ్మ కుమారుని అనలా. యేసయ్య ఏమని చెప్పుకునేవాడు, ఐ యామ్ సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడును. మీకు ఇష్టమైతే ఈ మాట చప్పట్లు కొడతా, దేవుని స్తోత్రం కలుగుతుంది. నేను దేవుని కుమారుడు, దేవుడి ఎదురు వచ్చిన వాడు, ఆయన నన్ను పంపినాడు. రైట్. ఇక్కడ పౌలు ఏం నేర్పుతున్నాడు మనకు, యేసయ్య ఆరోహణంగా వెళ్ళిపోయాడు, కానీ ఆయన ఎక్కడున్నాడు? అదే మన ప్రశ్న. నువ్వు తడిపు చూస్తే నిజంగా నీలో ఉండాలి ఆయన. హల్లెలూయా. నీ హృదయంలో నివసించాలి ఆయన. అందుకే ఆయన గుళ్ళు, గోపురాలు, ఈ మందిరాలు ఇవన్నీ అశాశ్వతమైనవి. ఇవి రాతితో కట్టబడినవి, ఇవన్నీ రాళ్లతో అందుకే పేతురు సహోదరుల ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు. మందిరములో ప్రభు ఉంటాడు. సో నీ యొక్క హృదయములో ఆయన విశ్వాసం ద్వారా నివసించాలి. ప్రపంచం క్రిస్మస్ ను ఎలా చూస్తుందంటే, బర్త్ ఆఫ్ జీసస్, క్రీస్తు జన్మను ప్రపంచం చాలా మరి కమర్షియల్గా, ఎంటర్టైన్మెంట్గా, ఆహ్లాదం, సందడి, పండుగ ఇవన్నీ అంటున్నారు. కానీ దేవుళ్ళారా, లూకాసు వార్తలో ఒక మాట ఉన్నది చూడండి. చక్కగా దేవుని స్తుతిస్తూ షిమ్యోను ఒక మాట చెప్పాడు. దేవుళ్ళారా ఏమన్నాడంటే, మొదటి అధ్యాయంలో అదంతా మనం చదువుకుంటే, దేవుళ్ళారా 75వ వచనం చాలా పెద్ద లైన్ అది, అదంతా మనం చదువు. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. హల్లెలూయా. యేసయ్యను ఎలా సేవించాలంట? యేసయ్యను ఎలా సేవించాలి? నా ముఖం చూడొద్దు, అక్కడ రాయబడింది. యేసయ్యను ఎలా సేవించాలి? పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించాలి. దేవునికి స్తోత్రం. దట్ ఈస్ క్రిస్మస్. అది క్రిస్మస్. నువ్వు క్రీస్తు మనము దేవుళ్ళారా చాలా ప్లాన్ చేసుకో. పిల్లలకి క్రిస్మస్ అంటే ఇదిగో ఈ కేక్, క్రిస్మస్ తాత, క్యాండిల్, ఆ లైట్, అది మీలో హోటల్లో రెస్టారెంట్ ఉందనుకో, మీకు క్రిస్మస్ అంటే మంచి దమ్ బిర్యానీ వేసి కస్టమర్లు రావాలి. ప్రార్థన చేస్తాం, ప్రభా ఇదిగో క్రిస్మస్ లో ఈరోజు నన్ను బ్లెస్ చేయి ప్రభా, రోజు 10 మంది వస్తారు, ఈరోజు 100 మంది రావాలి కస్టమర్. నీకు అదే క్రిస్మస్. ఇక నీ సైకాలజీ, నీ ఆలోచన బట్టి ఉంటుంది. కానీ పిల్లారా, ఇక్కడ మనం మిస్ అవుతున్నది ఏంటి? పిల్లారా, కానీ ఒక చక్కని ఉదాహరణ చెప్పాడు. ఒక పెద్ద బర్త్డే పార్టీ జరుగుతుందంట. మరి మీరు అక్కడ విన్నారు నాకు తెలియదు. చాలా ధనవంతుని ఇంట్లో పెద్ద బర్త్డే, ఏంటంటే కుమారుడు పుట్టాడు. ఆ బర్త్డే అకేషన్ లో చాలా ఉంటుంది కదా సందడి. అందులో ధనవంతుడు, పెద్ద గృహం, ఎంతో మంది గొప్ప వాళ్ళు వచ్చేంటున్నారు. వచ్చిన వాళ్ళందరూ చూడండి. మరి మనం ఎవరికైనా గిఫ్ట్ తీసుకెళ్ళేటప్పుడు కూడా ఆలోచిస్తాం. చిన్నపిల్లడు ఒక చిన్న గిఫ్ట్, పెద్దోడైతే ఇప్పుడు మీరు ఎవరన్నా మరి చంద్రబాబు నాయుడు గారి గిఫ్ట్ వాళ్ళకి వెళ్ళారు అనుకోండి,
ఏదన్నా పెన్సిల్ ఇస్తారా? ఏమిస్తారండి? పెన్ను ఇస్తారా? నీకు లేకపోయినా ఆయన స్థాయి ఏంటో కొంచెం ఆలోచించుకుని దాని వరకన్నా ఇస్తానికి ఆశపడతాం. సో ఈ ధనవంతుని కుమారుడు పుట్టాడు, అందరూ ఆహ్వానం వచ్చింది, అందరూ వచ్చేసి ఇల్లంతా గిఫ్ట్లు తగ్గుతున్నారు, తాగుతున్నారు, అందరూ మంచి సందడిలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, తిని తాగి తప్పు తాగి ఉన్న టైం తర్వాత, చాలా గంటల తర్వాత పిల్లోడిని తీసుకురావాలి కేక్ కట్ చేయడానికి. అందరూ పిల్లోడు బాబు లేడని చూస్తే బాబు మంచం మీద చనిపోయి ఉన్నాడు. ఈ బర్త్డే బాయ్. ఆ తల్లిదండ్రులు వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి విషాద వాతావరణం వచ్చింది. ఏంటంటే ఈ తెచ్చిన గిఫ్ట్లు వీటినన్నీ ఆ బుడ్డోడి మీద వేసేసారు. అసలు వాడి ధ్యాస ఎవరికి లేదు. ఎందుకంటే ఈ సెలబ్రేషన్ మూడ్లో పడ్డారు. ఈయన మర్చిపోయారు. ఈయనేమయ్యాడు? చచ్చిపోయాడు. అలా కాదు, యేసయ్య ఉండాల్సి. నీ జీవితంలో క్రిస్మస్ అంటే అన్ని చేసి యేసయ్యను చంపేస్తాను. కనుక యేసు నీ హృదయంలో ఉండాలి. హల్లెలూయా. యేసు నీ హృదయంలో నివసించాలి. ఆయన నీలో ఉంటే ఎలా ఉంటుంది ప్రియులారా? యేసు నీ హృదయంలో ఉంటే ఎలా ఉంటుంది? నీ హృదయంలో నుండి ఏమొస్తుంది? నీ జీవితంలో నుండి బయటకు వచ్చేది ఏముంటుంది? దాన్ని వెలకట్లేం. క్రీస్తు నీ హృదయంలో ఉంటే, నీ హృదయంలో నివాసం ఉంటే, నీ పలుకులు, నీ చేతలు, నీ యొక్క సాక్ష్యము క్రీస్తును పోలి ఉంటుంది. అన్ని జనులకు అదే నువ్వు ఇచ్చే సందేశం. హల్లెలూయా. కానీ యేసయ్యను మన హృదయంలో ఉంచుతున్నామా? యేసయ్య ఎక్కడ చూస్తున్నాం? స్టార్లో, డెకరేషన్లో, మనం వేసుకునే వస్త్రాలు, మన యొక్క ఇల్లు, ఇవన్నీ వీటిల్లో చూసుకుంటున్నాం. కానీ ఆయన ఆశపడేది ఏంటంటే నీలో ఉండడానికి ఆశపడదు, నీ హృదయంలో. క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ, స్వస్థత అడిగిన ప్రశ్న ఇది, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది. ఏది పదులేది? క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. హల్లెలూయా. క్రిస్మస్ యేసయ్య జన్మ ఎలాంటిదంటే ఒక పెద్ద బఫే ఫీస్ట్ అన్నమాట. అందరికి ఆహ్వానం, అందరూ వచ్చారు. పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ భోజనం చేయొచ్చు, రకరకాల వంటలు ఉంటాయి. కానీ నువ్వు వెళ్ళి తినాలి, అవునా కదా? ఆయన సిద్ధపరిచిన రక్షణ నువ్వు గ్రహించాలి. అందరి కోసమే. కానీ ఎంతమంది హృదయంలో ఆయన ఉన్నారు అంటే నీకు మారు మనసు లేకుండానే క్రిస్మస్ అయిపోతుంది. మారు మనసు లేకుండానే క్రిస్మస్ పాటలు, మారు మనసు లేకుండా క్రిస్మస్ కానుకలు, మారు మనసు లేకుండా క్రిస్మస్ సెలబ్రేషన్స్. క్రీస్తుని హృదయంలో లేకుండా మిగతా అంతా చేస్తున్నావు. అది ఏమవుతుందంటే ఇట్స్ ఏ ట్రెడిషనల్ క్రిస్మస్, ఆచారము, సాంప్రదాయకరమైన క్రిస్మస్ జరుగుతుంది. కానీ విశ్వాసపూరితమైన క్రీస్తు యందు విశ్వాసం, క్రీస్తు విశ్వాసం ద్వారా నివసించడం అంటే పిల్లారా అది ఎలా ఉంటుంది? ఆయన యందు నీకు భయం ఉంటుంది, ఆయన యందు విధేయత ఉంటుంది, ఆయన వాక్యం పట్ల నీకు పిల్లారా ఎంతో విధేయత ఉంటుంది. ఆయన మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి. ఏమన్నాడు? నీతిగాను పరిశుద్ధముగాను ఆయన కొరకు జీవించాలనే ఆ ఆసక్తి, ఆ తపన నీలో ఉంటుంది. యేసయ్య పుట్టినప్పుడు పిల్లారా ఇంగ్లీష్ పాట ఉందండి, చక్కగా ఉంటుంది. తెలుగులో కూడా తర్జుమా చేయబడింది. కానీ పెద్దగా పాట పాడితే మేబీ సిఎస్ఐ రోజున చర్చెస్లోనే పాడతారు ఆ పాట. శుద్ధారాత్రి అనే ఒక కీర్తన. సైలెంట్ నైట్, హోలీ నైట్. ఏంటంట? సైలెంట్ నైట్, హోలీ నైట్, నిశ్శబ్ద రాత్రి, శుద్ధ రాత్రి. నిజమే. కానీ ఇప్పుడు
డీజేలు, కొట్టుడు, డ్యాన్సులు తప్పేం కాదు. కానీ క్రీస్తు ఎక్కడ ఉన్నాడు అందులో మనం చూడాలి. అర్థమైందా? ఈరోజు నా పిల్లారా, క్రిస్మస్ సీజన్ వస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి, ఇయర్స్ గడిచిపోతూ ఉంటాయి. కానీ నీకు ఆ నిజమైన ఆనందం, సంతృప్తి ఎప్పుడు ఉంటుందంటే ప్రభువుని నీ హృదయంలో నువ్వు చేర్చుకున్నట్టు. అర్థమైందా? అనగా ఏంటి? ఆయన వచ్చిన కారణం అది గ్రహించాలి ఫస్ట్. అప్పుడే ఆయన నీ హృదయంలో నివసిస్తాడు. ఆయన వచ్చినది ఎందుకంటే నీవు నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. అది లేకుండా నువ్వు ఎంత కాలం నువ్వు ఉన్నా ఈ క్రిస్మస్ ఏదో ఒక పండగ, అన్యుల పండగలాగా నీకు ఒక పండగే. అర్థమైందా? చెప్పాను కదా, ఆ సంపద ఆయనకి ఏమనిపించి క్రిస్మస్ అంటే బిజినెస్, కమర్షియల్. ఎన్నో షాప్స్, చందన, 9, RS, ఎన్నో రకాల షాపింగ్. వీళ్ళందరూ కూడా కస్టమర్లు, రండి పండుగ చేసుకోండి. ఎస్, నిజమే. నువ్వు ఎలా చేస్తున్నావు పండుగ? ఏ బిడ్డ, బంగారం సాంబ్రాణిని గోళమును అర్పించారు జ్ఞానులు. కానీ గొర్రెల కాపురులు ఏమి అర్పించారు? గొర్రెలను చాలా విలువైన. ఈరోజు ఒక గొర్రె పిల్లలు ఏమన్నా నువ్వు తీసుకున్నా కేజీ మటన్ తింటానికి చచ్చిపోతామ్మా. ఎందుకంటే రేట్ ఎంత? 1000 రూపాయలు. ఒక గొర్రె పిల్లలు తీసుకొచ్చారు వాళ్ళు, 2 గొర్రెలు తెచ్చారు. ఒక గొర్రె పిల్లలు ఎంత ఉంటుందండి? 7,000, 8,000. అదే చాలా విలువైన కానుకలు ఇచ్చారు. నువ్వేం చెప్తున్నావు? వేసాయికు ఎప్పుడు చూసిన డబ్బా మోగుతానే ఉంటుంది, టన్. అందుకే మన రిజర్వ్ బ్యాంక్ వాళ్ళని మెచ్చుకోవాలి, ఇండియన్. ఎందుకంటే కాయిన్స్ వేసే వాళ్ళ కోసం 10 రూపాయలు ఇంట్రొడ్యూస్ చేశాడు. తర్వాత ఇప్పుడు 20 రూపాయలు కూడా వచ్చింది కాయిన్. వచ్చిందా లేదా? అవి లేకపోతే 5 రూపాయలు, 2 రూపాయలు అయ్యే. నేను ఒకసారి నాగాలాండ్ వెళ్ళాను, ఈశాన్య రాష్ట్రం. క్రిస్మస్కి అక్కడ ఉన్నా. అసలు క్రిస్మస్ అంటే అక్కడ ఉంటుంది, ఎందుకంటే 99% క్రిస్టియన్స్ అక్కడ. ఒకరోజు రాత్రి పూట బయటకు వచ్చి చూస్తే అసలు ఇదేంట్రా బాబు, ఇదేంటి అసలు ఆ డిమాపూర్, నాగాలాండ్ రాష్ట్రం డిమాపూర్ అనే టౌన్లో ఉన్నాను నేను. ఓ పిల్లారా, ప్రతి ఇంటి మీద స్టార్. అబ్బా అసలు అది ఎత్తైన కొండలు, లోయలు, అసలు అద్భుతమైనది. కానీ సాయంత్రం అయితే చాలు, ఇట్లాంటి పిల్లలు ఇక టీమ్గా తయారు 4-5 తోచినవాడు ప్రతివాడు ఒక డబ్బా పట్టుకోవడం, వెళ్ళిపోయి క్రిస్మస్ 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 గిఫ్ట్ ఇవ్వండి అని అందరిని అడగడం. దేవుడిలా నిజంగా నువ్వు ఏ కానుక ఇస్తావని యేసయ్య ఆశపడడు ఎప్పుడు. దేవుని స్తోత్రం కలిగిన ఈ భూమి మీద నువ్వు ఆయనకి ఏమి ఇస్తావని ఎప్పుడు ఆశపడ్డు. ఈ లోకంలో ఉన్నదంతయు ఆయనదే. కానీ నిండు మనసుతో నీ హృదయంలో నుండి నువ్వు దేవుణ్ణి సేవించాలి. ఆయన ఆశపడేది అదే. కాబట్టి ఒకవేళ ఈ క్రిస్మస్ రోజు ఈ స్థలంలో ఇక్కడ ఉన్న నీవు ఇంకా రక్షణ పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా, పాపం గురించి, అది పాపం అసహ్యమని, ఆ పాపం నేను విడుదల పొందాలి, క్రీస్తు నా హృదయంలో నివసించాలని తపన నీకుంటే దేవుడారా, అది నీకు నిజమైన క్రిస్మస్. ఆయన నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా. లేకపోతే మళ్ళా ఈ మామూలు బడే, ఎప్పుడు బడిలాగానే అన్నట్టుగా ఉండదు. సో రక్షణ పొందు, పాపము గ్రహించు, క్రీస్తుకు నీ జీవితాన్ని అంకితం చేయి. ప్రభువా నా హృదయంలో ఉండు, నా జీవితంలోకి రా. విశ్వాసం ద్వారా అంటే చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. దేవుడారా, 2 మాటలే మీకు చెప్పాను. అంటే దేవుని వాక్యానికి లోబడటం, దేవుడారా ఆయనను ఘనపరచడం విశ్వాసం ద్వారా. అది క్రీస్తునందు విశ్వాసం ద్వారా అంటే పౌలు గారి యొక్క ఉద్దేశం, ప్రైమరీ మాట ఏంటంటే క్రీస్తు విశ్వాసం ద్వారా. అంటే మన విశ్వాస తీర్మానం ఏంటి చెప్పండి? విశ్వాస తీర్మానం అంటే గొప్పకి అర్థం అవ్వదు. కన్ఫెషన్ అంట. వాట్ ఈస్ ద ఫెయిత్ కన్ఫెషన్?
యేసు ప్రభువుని నువ్వు ఏమని ఒప్పుకున్నావు? ఆయన దేవుడని, రక్షకుడని, నీ పాపం కొరకు ఆయన చనిపోయాడని, ఆయన శిలువలో చనిపోయి పునరుత్థానుడై తిరిగి లేచాడని, ఆయన విశ్వాసం ఉంచిన వారికి ఆ నిత్య జీవము వస్తుందని, ఇదే కన్ఫెషన్. ఈ విశ్వాసం నీలో ఉండాలి. హల్లెలూయా. ఎంతమందికి ఉంది? నేను చెప్పాను కదా, రాజకీయ నాయకులు వస్తారు, అధికారులు వస్తారు, నీ ఫ్రెండ్స్ ఎంతో మంది, కానీ ఈ తీర్మానం చేయని వాళ్ళు. పౌలు అందుకే దాన్ని ప్రస్తావిస్తారు. క్రీస్తు నీలో ఎలా ఉండాలి? ఈ విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. అంతేగాని ఇది వద్దులే మిగతా ఎన్ని చేస్తామంటే కుదరదు. క్రీస్తునందు విశ్వాసం లేకుండా ఆ విశ్వాస తీర్మానం, ఆయన దేవుడని, రక్షకుడని, నువ్వు పాపివని, ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోకుండా, దాన్ని నువ్వు గ్రహించకుండా, ఒప్పుకోకుండా యేసయ్యను నువ్వు సంతోషపరచలేదు. నువ్వు నిజమైన విశ్వాసివి కాగే. అన్యులు వారి అంటే వాళ్ళు ఏదో వస్తారు వెళ్తారు అంతే. కొంతమంది ప్రతి పండుగ గుడికి ఆ గుడికి వెళ్తారు, ఈ గుడికి వెళ్తారు. ఒక ఆయన అన్నాడు, నేను మరి విజయవాడలో ముగిస్తున్నాను ఒక మాట చెప్పి, విజయవాడలో ఇట్లాగే వారు ఎక్కడో రాజమండ్రి అవుతారు, మా ఫ్యామిలీ విజయవాడలో ఒకరోజు గృహ కూడిక పెట్టుకున్నారు. వాళ్ళందరూ ఆ ఇంటి పెద్ద ఆయన, భార్య భర్తలు ఇద్దరు కూడా అపార్ట్మెంట్స్లో సెక్యూరిటీగా ఉంటున్నారు. సరే, నన్ను ఆహ్వానించారు. మేము విశ్వాసులందరూ వెళ్ళాం, ప్రార్థన అయిపోయింది, భోజనాలు పెట్టారు. సో ఆ ఇంటి వారందరూ వచ్చి నిలబడ్డారు, ప్రార్థన చేయించుకున్నారు. మరి 3 కుమార్తెలు, 3 అల్లుళ్ళు, కొడుకు, కోడలు, మనవలు, చాలా పెద్ద కుటుంబం. సో ఆ పెద్ద అంటుంది, పాస్టర్ గారు ఇక మా అల్లుడు గారి కోసం ప్రార్థన చేయండి. ఆయన పక్కనే ఉన్నాడు. కొంతమంది ఎప్పుడు చెప్పాలని కూడా తెలవదు. కొంతమంది ఉంటారు ఆడవాళ్ళు, పాస్టర్ గారి ముందు ఆయన పక్కనే ఉంటాడు, అయ్యగారు ఓ తాగుతున్నాడు, ప్రార్థన చేయమంటారు. ఆయనకి ఎట్లా ఉంటుంది? అది చెప్పాల్సిన టైం ఎప్పుడో తెలవదు. ఏడిపోతున్నాడు, ఇట్లా చేస్తున్నాడు, అటు చేస్తున్నాడని రెండోసారి రాకుండా చేస్తారు. ఎవరిని? పాస్టర్ గారు కాదు, ఆయనకి చర్చకి రాకుండా చేస్తాను. ఎప్పుడు చెప్పాలో తెలియదు, ఎలా చెప్పాలో తెలియదు. సో ఆయన అక్కడ నిలబడి పాపం అప్పుడు దాకా అన్నీ చేశాడు. ఆమెమో తెలుసు, గమ్ముని పాస్టర్ గారు మల్లుడి కోసం చేయండి, ప్రార్థన చేయండి, మారి మనసు లేదు, రక్షణ లేదా అన్న మాటకి నేను అక్కడ తిరిగాను. ఆయన అన్నాడు, పాస్టర్ గారు మా ఊర్లో ప్రతి క్రిస్మస్ కి నేనే కేక్ ఎత్తాను అన్నాడు. ఆయన ఏమన్నాడు? మా ఊర్లో ప్రతి క్రిస్మస్ మా చర్చికి నేనేనండి కేక్ డొనేట్ చేసేది అన్నాడు. మంచిది బ్రదర్, చాలా సంతోషం. కానీ ఏమన్నా మాట పోల్చుకున్నాడు, మనసులో సిగ్గుపడ్డాడు. కనుక దేవుడు సువార్తను ప్రకటించే విధానం కూడా మనం నేర్చుకోవాలి. దేవుడు అయితే మరి ఆయనతో అప్పుడు అన్నాను, మంచిదే బ్రదర్, మీ ఆసక్తి మంచిది, కానీ ఇంకా కొంచెం ఆలోచన చేయండి. మీరు ఇచ్చే కేక్ కాదు యేసయ్యకి కావాల్సింది, మీరు ఆయనకు కావాలి. హల్లెలూయా. ఆయనకు నువ్వు కావాలి. నువ్వు ఏ చీర కట్టుకున్నావు? దేవుళ్ళారా, నాకు మా విశ్వాస ఈ సంవత్సరం బట్టలు, నూతన వస్త్రాలు మరి పెట్టారు, కుట్టించుకోండి అని. ఏది టైం? టైం లేదు. దేవుళ్ళారా, మరి అడి తిరుగుతున్నాం. ఏం చెప్పేది ఏంటంటే, ఏ వస్త్రాలు వేసుకున్నావు? కొంతమందికి ఉదాహరణ ఎవరన్నా వచ్చి, ఏమా క్రిస్మస్ ఏం క్రిస్మస్ ఒక చీర లేదు ఒక అనకూడదు. క్రిస్మస్ ఎక్కడ లేదు? క్రిస్మస్ చీరల్లో, మరి నువ్వు వేసుకునే బట్టల్లో, నువ్వు వేసుకునే ఆభరణాలు, అది కాదు క్రిస్మస్ ఆనందం. అవి లేకపోయినా చాలా మంది దేవుల్లో ఆనందిస్తున్నారు. హల్లెలూయా. క్రిస్మస్ గిఫ్ట్, దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి గిఫ్ట్ ఇస్తున్నావు నువ్వు. ఆయన సమస్తం ఇచ్చి తన తండ్రి తన కుమారుడినే మనకు గిఫ్ట్గా ఇచ్చాడు. మనం ఎన్ని గిఫ్ట్లు ఉన్నా మనకే అనుకుంటాం, ఎదుటి వాళ్ళు ఇబ్బందులు ఉన్నాడు కదా ఇద్దాం అనేది కూడా ఉండదు. దేవుడిలా గ్రహించండి. కాబట్టి క్రీస్తు ఆ వాక్యము ఈ భూమి మీద మన మధ్య నివసించెను, వెళ్ళిపోయాను. కానీ
ప్రభు ఇంకా ఉన్నాడు. యేసయ్య చనిపోయాడా? హీ వాక్స్ విత్ మీ, హీ టాక్స్ విత్ మీ. ఆయన నాతో నడుస్తాడు, నాతో మాట్లాడతాడు, నాతో ఉన్నాడు. హీ లివ్స్ జీసస్ లివ్స్ టుడే. హీ వాక్స్ విత్ మీ, హీ టాక్స్ విత్ మీ. ఆయన ఈరోజు ఉన్నాడు, కానీ ఎక్కడున్నాడు అమ్మా? ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. నాలో యేసయ్య ఉన్నాడు అని ఎంతమంది చెప్పగలరు ధైర్యంగా? చేయొచ్చు, చూపించండి. చెప్తున్నారా? నీలో యేసయ్య ఉన్నా, నాలో యేసయ్య ఉన్నాడు అనేవారు మీరు కుడి హస్తం ఎత్తి చూపించండి. దేవునికి స్తోత్రం. ఇంకా ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం లేనివారు ఇప్పుడే ప్రార్థన చేయండి. యేసయ్య నువ్వు నాలో ఉండాలి, నీకు నేను నా హృదయాన్ని తెలుస్తానని ప్రార్థన చేయండి. తమలో వంచండి, ప్రార్థన చేసుకుందాం.